ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ టీఎస్ఎఫ్ఆర్సీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిన్న విద్యాశాఖపై సీఎం 3 గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ ఫోర్స్ అంటూ ఇంజనీరింగ్ కళాశాలలను తనిఖీ చేయించిన కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించినట్లు సమాచారం. కొందరు విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత సర్కార్ తీరులా కాకుండా మనం కొండను తవ్వాలి, కళాశాలల దందాను నియంత్రించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరాదు, విద్యారంగంలో అవినీతి మరక కనపడవద్దు, రాష్ట్రంలో సాంకేతిక విద్య దేశానికి ఆదర్శంగా మారాలి, అందుకు అవసరమైన ప్రక్షాళన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. ఈసారి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అడ్వకేట్ జనరల్ ను ఇతర న్యాయ నిపుణులను సంప్రదించారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. ప్రవేశాల కమిటీ చైర్మన్ అయిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సీఎం సమీక్షా సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని లక్ష్యం విధించారు. ఐఏఎస్ అధికారులందరూ బడులతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విధిగా తనిఖీ చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో 48,000 మంది చేరారని అధికారులు చెప్పగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు పెరుగుతున్నందున వారికి వసతులు కల్పించాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో చేరేలా చూడాలని నిర్దేశించారు. ఇంటర్మీడియట్ అనంతరం నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందితే వారి జీవనోపాధికి డోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు కట్టెల పొయ్యి బాధల నుంచి విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.